జై తెలంగాణ. ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం అదేవిధంగా అపూర్వ అనుభవం ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి మా అన్న రాజన్న గారికి, నేటి ముఖ్య అతిథి పెద్దలు జనగామ శాసనసభ్యులు, ఈ జిల్లాకు ఎన్నో విధాలుగా విశిష్ట సేవలు చేస్తూ అందరికీ అండగా రక్షణగా ఉంటున్నటువంటి మా పల్ల రాజశేఖర అన్న గారికి, అదేవిధంగా మరొక నేత మాజీ చీఫ్ వారి కుటుంబమే గొప్పగా హనుమకొండ జిల్లా కాదు వరంగల్ జిల్లాకు సేవ చేసినటువంటి కుటుంబం దాస్యం వినయభాస్కర్ అన్న మాజీ శాసనసభ్యులు గారు కూడా తెలుసు. మీ అందరికీ అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు 3 అంశాల్లోనే తెలంగాణ కోసం కొట్లాడినాం. 2012లో కూడా ఉప ఎన్నికలకు రాజన్న ఆ రోజు గొప్పగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేసి తెలంగాణ వచ్చినటువంటి నాయకుడు, తెలంగాణకి దిక్సూచిగా ఒక మార్గనిర్దేశం చేసినటువంటి శాసనసభ్యుడిగా ఆ రోజు రాజన్నను ఆ రోజు మనం గొప్పగా కొనియాడినాం. ఉప ఎన్నికలలో అఖండ మెజార్టీతో కూడా గెలిపించినాం. అదేవిధంగా ధర్మంగా ఆయన పని చేసింది కానీ నిజాయితీ నీతి కంటే ధర్మాల కంటే ముందుగా అధర్మం, అపవిత్రమైనటువంటి అబద్ధాలే వేగంగా పోతాయన్నది మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు తాను సోకాడు మేధావిగా ఈ ప్రాంతంలో ఏదైతే చేసినా అని చెప్తున్నాడో మేము అభివృద్ధి గురించే మాట్లాడతాం. ఇవాళ రాజన్న నీళ్లు తెచ్చిండు, కొన్ని ప్రాంతాలకు రాలేదు. రాజన్న ఇవాళ గన్పూర్ను అగ్రభాగాన్ని నిలబెట్టిండు. పట్టణానికి దీటుగా ఇక్కడ అభివృద్ధి జరిగింది. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన కాదా ఇది జరిగింది? 10 ఏళ్ళల్లో 200 ఉన్నది 2000 చేసింది కేసీఆర్ కాదా? మరి 2000 4000 చెప్తాన్నాడు ఎక్కడ పోయిండు? మరి 2500 ఇస్తాడు ఎక్కడ పోయిండు? మరి బంగారం ఇస్తాడు ఎక్కడ పోయిండు? ఇవన్నీ కొని ఆశపెట్టి లాగం చేసిండు. మా బతుకుల మీద కూడా కొడతారా? మా యూరియా ఏది? కేసీఆర్ ఉన్నప్పుడు ముందస్తుగా యూరియా ఇచ్చినటువంటి నాయకుడు, రైతుల గురించి ఆలోచించిన నాయకుడు. నేను మీకు ఒకటే నా విజ్ఞప్తి, నేను ఎక్కువసేపు చెప్పను కానీ ఒక నిమిషం చెప్తా. మీరు తవ్వుకున్న బొందల మీరు పడకండి. ప్రభుత్వాన్ని ఏ విధంగా తిరుగుతున్న ప్రజల రాష్ట్రం అంతా చూడండి. మీకు ఇక్కడ ఒక్కరు ఏదో చేస్తే అయ్యేది కాదు, వాళ్ళ చేతిలో పైసలు కూడా లేవు. మీకు నేను శాసనసభ్యునిగా చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో నేను రాష్ట్రంలోనే నెంబర్ 1 అని చెప్పిండు. ఇదే కాంగ్రెస్లో బీర్లా 2000 కోట్లు తెచ్చిండు. నువ్వు తెచ్చింది ఎంత? 800 చిల్లరా. తేలే ఏదో కొబ్బరికాయ కొట్టినట్టు చూసినావు, తెలియదు. పైసలు అసలుకే తెలియదు అంటాయి. మరి అది కూడా తెలియదు. మిమ్మల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మతలబ్ చేసి మాయ చేస్తాడు. ఈ మాయలు చేసి గల్పూరు జరిగింది ఏం లేదు. మేము ఒకటే కోరుతున్నాం, కేసీఆర్ని గెలిపియండి, కేసీఆర్ని గెలిపియండి. రాబోయే ఎన్నికలలో దానికి రాజన్న కంకణం కట్టి డబ్బు కట్టి కొట్లాడతారని కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మాజీ ఎమ్మెల్యే రాజన్న గారికి స్వాగతం. అలాగే మన వరంగల్ పశ్చిమ దాస్య వినయభాస్కర్ అన్న గారికి, సార్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మన పల్లా రాజశేఖర గారికి, జనగామ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా రాజశేఖర గారికి స్వాగతం పలుకుతున్నాము. మీరు అందరూ మా ఊరికి ఇచ్చేసి నరేంద్ర సార్ గారికి, మిగతా అందరి కార్యకర్తలకి, నా తోటి మిగతా ఊళ్ళో వచ్చిన మండల అధ్యక్షులకి, గ్రామ శాఖ అధ్యక్షులకి, మహిళా మనులకి, మహిళా సంఘం అధ్యక్షురాళ్ళకి, మా చుట్టుపక్కల గ్రామాల వారికి అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాము. అలాగే మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి పాదయాత్ర అనేది చేయడము. ముఖ్యంగా మేము సార్ అన్నట్టు ఎవరిని విమర్శించే ఉద్దేశం మాకు కూడా లేదు. మేమేం చెప్తున్నామంటే కేసీఆర్ గారు నిజమైన మేము కాంగ్రెస్ ఇది మన బీఆర్ఎస్ కార్యకర్తలము ఓటేసి గెలిపించుకున్నాము. ఈరోజు సార్ గురించి మిగతా వారి గురించి మీరు అనవసరమైన విమర్శ చేయడం సరికాదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఓట్లేసి ఆయన కోసం కష్టపడి గెలిపించింది మేము. అలాగే రాజన్న సార్ని కానీ మిగతా సార్ని కానీ విమర్శించకూడదని కోరుకుంటున్నాము మర్యాదపూర్వకంగా. ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే మా కుచ్చపల్లి గ్రామం చుట్టూ కెనాల్స్ ఉన్నాయి. మా ఊరి గ్రామానికి వాటర్ రావడం లేదు. దయచేసి పల్లారేశ్వర సార్ కానీ, వినయ్ సార్ కానీ, రాజయ్య సార్ కానీ తీసుకొని ప్రత్యేక శ్రద్ధతోని మా ఊరు చెల్లు నింపే అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకుంటున్నాము.